అంటే పోర్ట్‌ఫోలియో దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి? అవన్నీ చెప్పండి. వాట్ ఈస్ ఫ్రీలాన్సింగ్? ఫ్రీలాన్సింగ్ అంటే ఒకరి కింద పని సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్. వాట్ ఈస్ ఫ్రీలాన్సింగ్? ఒకరి కింద పని చేయకుండా మనకి ఫ్రీగా ఉన్న టైంలో క్లయింట్‌కి మనం వర్క్ చేసి పెట్టడం. ఓకే. అవర్ బేస్డ్ కానీ, ప్రాజెక్ట్ బేస్డ్ కానీ ఒక సర్వీస్‌ని మనం ప్రొవైడ్ చేయడం. సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్. నో బాసిజం. ఓకే. మాధురి, సిద్దిక, ఉష, ఆయిషా. నిన్నేం చెప్పాను? ఆయిషా గారు నిన్నేం చెప్పాను క్లాస్? ఫ్రీలాన్సింగ్ రోడ్ మ్యాప్ గురించి చెప్పదండి. ఓకే. ఆ రోడ్ మ్యాప్ లో ఏం చెప్పాను? మన బిజినెస్ ఎలాగ మనం రన్ చేసుకోవచ్చు, స్కిల్స్ నేర్చుకోవాలి. మళ్ళీ ఏదన్నా ఒక 2-3 స్కిల్స్ లో మాస్టరీ చేయాలి. మాస్టరీ చేసి మనకి ఏదైతే మనకి బాగా దాంట్లో ప్రో అయిపోతామో అప్పటి నుంచి దాంట్లో ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. ఓకే. మళ్ళీ ఏమో నీచ్ ఇంపార్టెంట్ చాలా అని చెప్పారు. ఓకే. పర్సనల్ బ్రాండ్ తయారు చేసుకోవాలని చెప్పారు. ఓకే, సూపర్. అఖిలేష్, పాపులర్ ప్లాట్‌ఫామ్స్ ఏం చెప్పాను ఫ్రీలాన్సింగ్ కి? ఫీవర్, అప్‌వర్క్. ఫీవర్, అప్‌వర్క్ ఇంకా? అదే మేడం, పాపులర్ ఫ్రీలాన్సింగ్ ప్లాట్‌ఫామ్ గురించి చెప్పారు. మళ్ళా కీ బెనిఫిట్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ నీచ్ అండ్ ప్లాట్‌ఫామ్స్ టు బిల్డ్ ట్రస్ట్ టాపిక్స్ అంతా చెప్పారు మేడం. ఓకే. ఓకే. గుడ్. గుడ్. సిద్దిక, మీకేం అర్థమైందమ్మా నిన్న క్లాస్‌లో? మనం ఒకటి గాని, 2 గాని స్కిల్స్ బాగా ప్రో అయ్యి మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. బాసిజం లేకుండా మనం క్లయింట్‌కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. దాన్ని ఫ్రీలాన్సింగ్ అంటారు. దానికి మనం ఫైవర్, అప్‌వర్క్, ఫ్రీలాన్సర్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్ వీటిలో మనం క్లయింట్స్‌ని మనం అట్రాక్ట్ చేసి మన వర్క్ వాళ్ళకి నచ్చితే వాళ్ళు మనకు వర్క్ ఇస్తారనమాట. ఓకే. మనం దట్స్ దానికోసం నైస్. కన్సిస్టెంట్‌గా మనం పోస్ట్ చేస్తూ మనం క్లయింట్‌తో వర్క్ చేస్తాం. దాన్ని ఫ్రీలాన్సింగ్ అంటారు. ఓకే. సో, ప్లాట్‌ఫామ్స్ టు బిల్డ్ ట్రస్ట్. కొన్ని ప్లాట్‌ఫామ్స్ చెప్పాను. ఏంటి అవి? ఎనీవన్? ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్. ఓకే. ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్. ఓకే. గుడ్. గుడ్. ఇంకా నిన్న ఇంకేం చెప్పాను? గివ్ మీ సెకండ్. పీపీటీ షేర్ చేస్తాను. ఓకే. 2026లో ఏమి మేజర్‌గా డిమాండ్ ఉన్న స్కిల్స్ అని చెప్పాను? వీడియో ఎడిటింగ్, ఓకే. దీక్షిత, అక్షిత ఇంకా? కంటెంట్ రైటింగ్, డిజిటల్ మార్కెటింగ్. ఓకే. వీడియో ఎడిటింగ్. ఓకే. గుడ్. చాట్‌లో మెన్షన్ చేస్తున్న వాళ్ళు కూడా. ఓకే. నైస్. గ్రాఫిక్ డిజైనింగ్. ఓకే. సూపర్. వెబ్‌సైట్ డిజైనింగ్. ఓకే. వెబ్‌సైట్ డిజైనింగ్, ఎస్‌ఈఓ మోస్ట్‌లీ మనకి డిజిటల్ మార్కెటింగ్ అనేసరికి ఇవన్నీ వచ్చేస్తాయి. ఎస్ఎంఎం వెరీ నైస్. సూపర్ శివరంజని. ఎస్ఎంఎం. ఓకే. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. గివ్ మీ సెకండ్. నేను ఇక్కడి వరకే చెప్పుకున్నాం కదా! గుర్తుందా? యెస్? యెస్ మ్యామ్. విజిబుల్. ఓకే. ఫైన్. మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి ఐ మీన్ ఇక్కడి వరకే కదా చెప్పుకున్నాము. థింక్ లైక్ ఎ బిజినెస్, నాట్ ఎన్ ఎంప్లాయీ. లెర్న్ ఎసెన్షియల్ బిజినెస్ స్కిల్స్. బేసిక్ మార్కెటింగ్, కమ్యూనికేషన్, నెగోషియేషన్. అంటే ఒక ప్రైస్ కానీ ఒక కొటేషన్ అనేది మనం క్లయింట్‌కి ఇచ్చిన తర్వాత దాన్ని ఆటోమేటిక్‌గా క్లయింట్ ప్రకారం అంటే స్టార్టింగ్ ఒక 1 ఆర్ 3 క్లయింట్స్ ఆర్ 5 క్లయింట్స్ వరకు కూడా మనం ప్రాపర్‌గా డీల్ చేసి దెన్ రిమైనింగ్ క్లయింట్స్‌ని అనేది మనం క్లోజ్ చేయొచ్చనమాట. అండ్ ట్రీట్ ఫ్రీలాన్సింగ్ లైక్ ఎ స్టార్టప్. మనం ఏదో వర్క్ చేస్తున్నాం కదా! ఇన్ని డబ్బులకి లేదా ఒక ప్రాజెక్ట్ బేస్‌లో చేస్తే అయిపోతుంది కదా! అని మాత్రం ఎప్పుడూ వర్క్ చేయొద్దు. ఓకేనా? నెక్స్ట్ వీక్ ప్రొఫైల్ డోంట్ కన్వర్ట్. ఎప్పుడైనా సరే మన లైక్ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్స్ కానీ ఎలాంటివైనా సరే ఒక ఎఫిలియేట్ మార్కెటింగ్ అయినా, ఫ్రీలాన్సింగ్ అయినా సరే మీ ప్రొఫైల్ అనేది బాగా డిమాండ్ చేస్తుందండి. సో, ఎప్పుడూ కూడా మీ ప్రొఫైల్‌లో నేమ్ ఎలా పెట్టుకుంటున్నారు? ఎలాంటి డీపీస్ పెట్టుకుంటున్నారు? బయో ఎలా మీరు డిజైన్ చేసుకుంటున్నారు? ఇదంతా కూడా మీకు డిపెండ్ అవుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి. ఐ యామ్ ఏ హార్డ్ వర్కింగ్ ఫ్రీలాన్సర్. దిస్ డస్ నాట్ వర్క్.
దీనికి ఏంటి స్పెసిఫిక్గా ఒక వర్డ్ అంటూ ఉండాలి, నువ్వు ఏం వర్క్ చేస్తావు, దేనికోసం సర్వీస్ ప్రొవైడ్ చేస్తావు అనే ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. అండ్ మెజరబుల్ అవుట్కమ్స్, నువ్వు ఏం చేస్తావు, నేను ఒక క్లయింట్గా కాంటాక్ట్ అయితే నాకు ఎలాంటి క్లారిటీ ఇస్తావు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తావు, ఏ సర్వీస్ ప్రొవైడ్ చేస్తావు, నాకు ఎంత ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది అనేది నీ కంప్లీట్ ప్రొఫైల్లో నువ్వు ఎంత ప్రాపర్గా చూపించుకుంటే అంత ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది నీకు బిల్డ్ అవుతుంది అనమాట. పోర్ట్ఫోలియో మిస్టేక్స్, జస్ట్ షోయింగ్ డిజైన్స్ వీడియోస్ ఇస్ నాట్ ఇనఫ్. సో చాలా మంది ఏంటి అంటే నేను ఆల్రెడీ ఈ స్కిల్ నేర్చుకున్నాను, ఆ స్కిల్ నేర్చుకున్నాను, బట్ స్కిల్ నేర్చుకున్న వెంటనే ఏంటంటే ఫేక్, నేను చెప్పాను కదా ఒక ఫేక్ బ్రాండ్స్ క్రియేట్ చేసుకోవడం. అంటే ఇప్పుడు సాయి కుమారి కొమ్మోజు, సో ఎస్కే బొటిక్, ఎస్కే బేకరీ, ఇలా మీరు ఫేక్ గా ఒక మీ పేరు మీద ఏదైనా ఒక బొటిక్ ఉంటే ఎలా డిజైన్ చేసుకుంటారు, ఇలాంటివన్నీ కూడా మీరు డిజైన్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవడానికి బాగా వర్క్ అవుతుంది. బట్ ఒక పోర్ట్ఫోలియోలో ఎప్పుడు కూడా ఓన్లీ వీడియోస్, డిజైన్స్, పోస్టర్సే కాకుండా దానికి మించి ఇంకా ఎక్స్ట్రాగా, అంటే ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసిన తర్వాత ఒక వీడియో కానీ ఒక పోస్టర్ కానీ మీరు క్రియేట్ చేశారనుకోండి, ఆ పోస్టర్ కి వీడియోకి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇవ్వడం. అంటే నేను ఈ రకంగా ఈ క్వాలిటీలో ఇస్తాను, ఇంత పిక్సెల్ ఇస్తాను, అండ్ ఈ అప్లికేషన్స్ యూస్ చేస్తాను, అండ్ మీకు ఇంత టైంలో నేను మీకు షెడ్యూల్ చేసి వర్క్ అనేది ప్రొవైడ్ చేయగలను, లేదా మీకు 1 వీక్లో షెడ్యూల్ కావాలన్నా, లేదా విత్ ఇన్ 4 అవర్స్ ఆర్ 5 అవర్స్లో కూడా మీకు ప్రాజెక్ట్ కావాలన్నా సరే నేను మీకు కంప్లీట్గా క్వాలిటీ ప్రాజెక్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీరు క్లారిటీగా మెన్షన్ చేసుకుంటే, మంచి ఇన్ఫర్మేషన్ అనేది బిల్డ్ చేసుకుంటే దెన్ క్లయింట్ అనేది మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారనమాట. ఓకే, సొల్యూషన్ రిజల్ట్, ఎప్పుడు కూడా అవతల పర్సన్కి ఏం ప్రాబ్లం ఉందో దానికి సొల్యూషన్ అనేది మీరు చూపించి దాని ఆ రిజల్ట్ని ఒక ప్రాసెస్గా మీరు డిజైన్ చేసి దాన్ని మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని ఆ పర్సన్కి మీరు ప్రొవైడ్ చేయాలన్నమాట. నెక్స్ట్, క్లయింట్ హ్యాడ్ లో ఎంగేజ్మెంట్, ఐ రీడిజైన్డ్ కంటెంట్ అండ్ ఎంగేజ్మెంట్ ఇంక్రీజ్డ్ బై 40%. ఎప్పుడైనా సరే నువ్వు క్లయింట్కి ఎప్పుడైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు, లేదా ఒక పోర్ట్ఫోలియో నువ్వు షేర్ చేస్తున్నావు అన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఆ పర్సన్కి సాటిస్ఫాక్షన్ అవుతుందా లేదా, అండ్ ఆ పర్సన్ సాటిస్ఫాక్షన్ అవ్వకుండా ఏదో ప్రొవైడ్ చేసేసావు కదా అని ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటి అంటే ఎలాంటి యూజ్ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. మాక్ ప్రాజెక్ట్స్ మస్ట్ లుక్ రియల్. ఇప్పుడు నేను ఎస్కే బొటిక్ లేదా ఎస్కే క్యాన్వా డిజైనర్ ఇలా ఏదైనా ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ పెట్టాలి అని చెప్తున్నాను కదా, ఆ పెట్టినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏదో చెయ్యాలి కదా, లేదా క్యాన్వాలో కొన్ని టెంప్లెట్స్ తీసుకొని దానిలోనే రీప్లేస్ చేసేయడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రైట్ అనమాట. అలాంటివి ఎప్పుడు కూడా చేయకండి. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది పెట్టండి. ఒక ర్యాండమ్ శాంపిల్స్ పెట్టేసడం, లేదా ఏదో ఒక టెంప్లెట్స్ యూజ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మీ క్రియేటివిటీ అక్కడ ఏం కనిపిస్తుంది. ఎప్పుడైనా సరే మీ క్రియేటివిటీ ఎంత బాగా కనిపిస్తుందో ఆటోమేటిక్గా రిజల్ట్ కూడా అంతే మంచి ఇన్ఫర్మేషన్ కూడా మీకు తీసుకొస్తుంది, క్లయింట్ని కూడా రీడైరెక్ట్ చేస్తుంది. ఒక క్లయింట్ కానీ నువ్వు వర్క్ కానీ ప్రాపర్గా చేస్తే ఆటోమేటిక్గా ఆ క్లయింట్ అనేది రిమైనింగ్ పర్సన్స్కి సజెస్ట్ చేయడానికి, రిఫర్ చేయడానికి నీకు ఒక స్కోప్ ఉంటుంది. దానివల్ల ఏంటి అంటే నీకు మంచి రిజల్ట్ రావడానికి కూడా, ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా డిఫరెంట్ బిజినెసెస్ని కాంటాక్ట్ అవ్వడం కన్నా ఏదో ఒక మంచి బిజినెస్ని కాంటాక్ట్ అయ్యి, ఏదో ఒక మంచి క్లయింట్ని కాంటాక్ట్ అయ్యి దానికున్న ప్రాబ్లమ్స్కి ఒక మంచి సొల్యూషన్ అనేది ఇచ్చి తీసుకురావడం వల్ల యూజ్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఫేక్గా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేసుకుంటున్నారు అంటే ఒక శాంపిల్గా మీరు ఒక ఐడి క్రియేట్ చేసుకుంటున్నారు, ఒక పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవడానికి ఒక శాంపిల్ డెమో వర్క్స్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు అని అన్నప్పుడు ఆ డెమో వర్క్స్ అనేది నిజంగానే వర్కౌట్ అవుతుందా, ఇప్పుడు నేనే ఒక క్లయింట్గా ఉంటే అది ఎలా వర్కౌట్ అవుతుంది, ఎలా చూడడానికి ఎలా ఉంది, ఒక టెంప్లెట్ని యూజ్ చేసుకొని బ్లైండ్గా పెట్టున్నట్టుందా అనే ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడూ అలా చేయొద్దు. ఓకేనా, కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్, గివ్ మీ సెకండ్, బిగ్గెస్ట్ గ్యాప్ నో పర్సనల్ బ్రాండింగ్. సో చాలా మంది ఏంటి అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో యూజ్ చేస్తూ ఉంటారు, కానీ ఎలాంటి స్ట్రాటజీ లేకుండా ఎవ్రీడే కంటెంట్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటారు, నాలెడ్జ్ అనేది షేర్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే వర్క్ పబ్లిసిటీ ఆర్ పబ్లిక్గా మీరు పోస్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఏ ప్రాసెస్లో పోస్ట్ చేయాలి, ఏ ప్రాసెస్లో మీరు చేస్తున్నారు అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే నీ పర్సనల్ బ్రాండింగ్ అనేది బిల్డ్ అవుతుందో ఆటోమేటిక్గా ఇన్బౌండ్ లీడ్స్ అనేది మీకు జనరేట్ అవుతూ ఉంటారనమాట. ఒక ట్రస్ట్ అనేది మీ పర్సనల్ బ్రాండ్ వల్లే బిల్డ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అంత టాప్ మోస్ట్ వరకు కాకుండా ఇప్పుడు సాయి కుమారి కొమ్మోజు అనే ఒక పర్సన్ ఉంది. ఆ పర్సన్ సంథింగ్ ఒక ఈ మొబైల్ కోసం మీకు ఒక యాడ్ ఇచ్చింది అనుకోండి. ఓకేనా, ఇప్పుడు సాయి కుమారి కొమ్మోజు అనే ఒక పర్సన్ మీకు నోన్ పర్సన్ కాబట్టి ఈ మొబైల్ కోసం ఒక యాడ్ ఇచ్చింది. సో ఆ మొబైల్ కోసం మీరు ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు. ఓకే ఫైన్, అదే మొబైల్ కోసం సమ్ బి అనే ఒక పర్సన్ మీకు తెలీదు. ఓకే, ఆ పర్సన్ సేమ్ మొబైల్ కోసం
డిఫరెంట్గా ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేశారు. సేమ్ డీటెయిల్స్ కూడా కొంచెం డిఫరెంట్గా చెప్పారు. ఈ ఏ అనే పర్సన్ మీకు ఆల్రెడీ నోన్ పర్సన్. ఆ పర్సన్ ఎలా మాట్లాడతారు, ఏం చేస్తారు అనేది మీకు తెలుసు. ఈ బి అనే పర్సన్ మీకు తెలీదు. సో ఆబ్వియస్లీ ఏ అనే పర్సన్ కి మీరు అట్రాక్ట్ అవుతారా, బి అనే పర్సన్ కి అట్రాక్ట్ అవుతారా? మే ఐ నో ఇన్ చాట్ బాక్స్ ఆర్ వాయిస్ ఎనీవన్? సమిత, స్వప్న, శోభ, సవిత, మాధురి, దీక్షు, మయూరి, శ్రావణి, విచ్ వన్? ఏ అనే పర్సన్ మ్యామ్. ఏ అనే పర్సన్ కి మనం అట్రాక్ట్ అవుతాం. ఎందుకు? ఆ పర్సన్ ఎలా మాట్లాడతారో మనకు తెలుసు, ఏం చెప్తారో తెలుసు, వాళ్ళ మీద మనకు ఒక ట్రస్ట్ అనేది ఉంది కాబట్టి. దట్స్ కాల్డ్ అండర్ పర్సనల్ బ్రాండింగ్. ఎప్పుడైతే ఒక పర్సన్ ని మనం ఓకే ఆ పర్సన్ ఒక రోల్ మోడల్ గా తీసుకోవాలి, లేదా ఆ పర్సన్ మంచిగా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు, ఆ పర్సన్ ఇలా ఉంటారు, ఆ పర్సన్ ఇది క్రియేట్ చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ అనేది క్లయింట్స్ అనేది ఆటోమేటిక్ గా బిల్డ్ అవ్వాలన్నమాట. ఎప్పుడైతే నీ పర్సనల్ బ్రాండింగ్ బాగుంటుందో అప్పుడే నీకు క్లయింట్స్ కూడా వస్తారు. యాజ్ ఎ ఎఫిలియేట్ మార్కెటర్ అయినా, యాజ్ ఎ ఫ్రీలాన్సర్ అయినా సరే. ఓకేనా? గివ్ మీ సెకండ్. 5 మెంబర్స్ క్లయింట్స్ వచ్చారనుకోండి, 5 మెంబర్స్ కి వీడియో ఎడిటింగ్ కావాలి, గ్రాఫిక్ డిజైనింగ్ కావాలి, ఎస్ఎంఎం సర్వీసెస్ కావాలి. ఓకే, ఇప్పుడు నేను క్లయింట్స్ గా కాకుండా హేమలత, ఉషా, సమిత ఉన్నారా? హేమలత, ఉషా, సమిత ఉన్నారా? ఎస్ మ్యామ్ ఉన్నాం. ఉన్నాను మ్యామ్. ఉన్నారు. ఓకే, ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కూడా ఫ్రీలాన్సర్స్ అనుకోండి. హేమలత, ఉషా, సమిత వీళ్ళ ముగ్గురు ఫ్రీలాన్సర్స్. వీళ్ళ దగ్గరికి మహాలక్ష్మి, అఖిలేష్, నిఖిల్ వీళ్ళు క్లయింట్స్ గా వెళ్ళారు. ఓకే, ఉషా గారు ఏంటి అంటే చాలా నార్మల్ గా మాట్లాడతారు. మహా గారు ఏంటి అంటే మహా గారు క్లయింట్ కదా. సమిత ఏంటి అంటే ఉన్న ఇన్ఫర్మేషన్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేస్తుంది. హేమలత ఏంటి అంటే ఆ క్లయింట్ ని వదలకూడదు అని, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో వాళ్ళని డీల్ చేసి వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్, వాళ్ళ బిజినెస్ ఏంటి, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ గా క్లియర్ గా తెలుసుకొని ఒక నోట్ బుక్ ప్రిపేర్ చేసుకొని దెన్ ఆ క్లయింట్ ని క్లోజ్ చేసింది. సో ముగ్గురికి డిఫరెన్సెస్ అర్థమైందా? నేను చెప్పే డిఫరెన్స్ అర్థమైందా? హేమలత ma'am, క్లోజ్ అర్థమైంది. చేయడానికి, ఉషా క్లోజ్ చేయడానికి, సమిత క్లోజ్ చేయడానికి డిఫరెన్స్ అర్థమైందా? ఎస్ 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 ఎగ్జాక్ట్లీ. సి ఎప్పుడైతే మీరు మాట్లాడే విధానం అనేది బాగుంటుందో ఆటోమేటిక్ గా క్లయింట్ అనేది క్లోజ్ అవుతారు. ఒక్కొక్కసారి మీరు మాట్లాడే విధానం అవతల పర్సన్ కి నచ్చలేదు అంటే దట్స్ నాట్ మీన్స్ మీరు ప్రాపర్ గా మాట్లాడలేదు అని. బికాజ్ ఒక క్లయింట్ దగ్గర వర్కౌట్ అయినట్టు ఇంకో క్లయింట్ దగ్గర కూడా వర్కౌట్ అవుతుందా అంటే నో. బికాజ్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేం కదా. సో అకార్డింగ్ టు క్లయింట్ మనం డీల్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఈవెన్ ఎదుటి పర్సన్ మీకు రెస్పెక్ట్ఫుల్ గా లేరు, వాళ్ళు ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వట్లేదు అంటే డోంట్ వాంట్, అస్సలు అవసరం లేదు. బికాజ్ మనకి ఎవరు మర్యాద ఇవ్వలేదో అలాంటి క్లయింట్స్ తో మనం డీల్ చేసి కూడా వేస్ట్. అలాంటి టైంలో మీరు అమౌంట్ కోసం చూడొద్దు, ప్రాజెక్ట్ కోసం అస్సలు చూడొద్దు. బికాజ్ మీ బిజినెస్ అనేది లేదా యాజ్ అ ఫ్రీలాన్సర్ గా, యాజ్ అ ఎఫిలియేట్ మార్కెటర్ గా కూడా ఎప్పుడు కూడా నువ్వు గ్రో అవ్వాలి అంటే నీ టీంలో ఉన్న వాళ్ళు కూడా, లేదా నువ్వు సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు కూడా ఇంకొక 10 మందితో చెప్పుకునేలా ఉండాలి, 10 మందికి పాజిటివిటీ పంచేలా ఉండాలి. అండ్ నెక్స్ట్ వాళ్ళకి ఏంటి అంటే నువ్వు ఇచ్చే సర్వీస్ అనేది 100% సాటిస్ఫై అయ్యేలా ఉండాలి. అలాంటి క్లయింట్స్ మాత్రమే చూస్ చేసుకోండి. కొంతమంది క్లయింట్స్ మేబీ వాళ్ళు మాట్లాడే విధానం అంతే అయి ఉండొచ్చు, బట్ మీరు ప్రాపర్ గా డీల్ కమ్యూనికేట్ చేస్తే ఆటోమేటిక్ గా డీల్ అనేది క్లోజ్ అవుతుంది. ఈవెన్ యావరేజ్ స్కిల్స్ ఉన్నా సరే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఉంటే క్లయింట్స్ అనేది క్లోజ్ అవుతారనమాట. ఎప్పుడైతే నీ కమ్యూనికేషన్, నీకున్న ఇన్ఫర్మేషన్ లేదా వాళ్ళకి ఏం కావాలి, ఒక బొటిక్ పర్సన్ వచ్చారనుకోండి, ఆ బొటిక్ పర్సన్ కి ఏం సర్వీసెస్ యూజ్ అవుతాయి? ఒక బొటిక్ రీసెలర్ పర్సన్ వచ్చారు, వాళ్ళకి ఏమి యూజ్ అవుతాయి, ఎలాంటి సర్వీసెస్ యూజ్ అవుతాయి? మే ఐ నో? పోస్టర్ పోస్టర్స్ డిజైనింగ్, ఒకటి, వెబ్సైట్ డిజైనింగ్ ఒకటి యూజ్ అవుతుంది మ్యామ్. వెబ్సైట్ డిజైనింగ్, పోస్టర్స్ ఒకటి, క్రియేట్ చేయడం. ఎస్ఎంఎం సర్వీస్ ఒకటి, పోస్టర్ డిజైనింగ్, వెబ్సైట్ డిజైనింగ్, పోస్టర్ డిజైనింగ్, వెబ్సైట్ డిజైనింగ్, ఇంకా ఇంకా కంటెంట్ క్రియేషన్, గుడ్. యాడ్ సర్వీస్, వెరీ నైస్. సి ఇలా అంటే మీరు ఒక క్లయింట్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ క్లయింట్కి ఏమి కావాలో అనేది మీరే క్లయింట్కి చెప్పాలి, మీరే క్లయింట్కి సజెస్ట్ చేయాలి. వాళ్ళ బిజినెస్ ఏంటి, వాళ్ళ బిజినెస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకి ఏ సొల్యూషన్స్ కావాలా అనేది మీరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు క్లయింట్స్ అనేది మంచిగా క్లోజ్ అవుతారు. ఎప్పుడు కూడా మీరు మాట్లాడకుండా క్లయింట్ ఏదైనా అడిగితే సరే అండి మీకు 1 వీక్ లో కావాలా, ఓకే అండి ఇచ్చేస్తాను. మీకు ఓన్లీ ఒక పోస్టర్ డిజైనింగ్ కావాలా, ఓకే ఎన్ని పోస్టర్స్ కావాలండి, ఇంత అమౌంట్ అవుతుంది.
అరే ఇలా మాట్లాడడం వల్ల యూజ్ ఏంటి? మేబీ అప్పుడే నీకు ఆ క్లయింట్ క్లోజ్ అయిపోతారేమో. బట్ అదే క్లయింట్ నువ్వు ప్రాపర్గా కానీ డీల్ చేస్తే మేబీ వాళ్ళు రిపీట్ అవుతారేమో నీకు. అది ఆలోచించండి. ఓకేనా? ఈవెన్ విత్ గుడ్ స్కిల్స్ ఉన్నా సరే కమ్యూనికేషన్ లేకపోతే మీకు క్లయింట్స్ అనేది క్లోజ్ అవ్వరు. నెక్స్ట్ నెగోషియేషన్ రియాలిటీ. నిన్న ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ఒక నెగోషియేషన్ ఎలా చేయాలి అనేది. డోంట్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ లో ఆఫర్. ఎప్పుడు కూడా ఒక 16,000 చెప్పారనుకోండి SMM సర్వీస్కి, ఆ 16,000 చాలా ఎక్కువ హేమలత అని అన్నప్పుడు అప్పుడు ఏం చెప్తావు? 10,000కి చేసేస్తానండి. డోంట్ డూ దిస్. ఒక్క నీ హార్డ్ వర్క్ ఎప్పుడైతే నువ్వు తగ్గించేసుకుంటావో, నీ వాల్యూ నువ్వు ఎప్పుడైతే తగ్గించేసుకుంటావో అప్పటికి ఆ క్లయింట్ దగ్గర నీకు వాల్యూ ఉండదు, డిమాండ్ ఉండదు మార్కెట్లో. జస్టిఫై యువర్ ప్రైజింగ్, వాక్ అవే ఫ్రమ్ బ్యాడ్ క్లయింట్స్. ఎప్పుడైతే ఒక క్లయింట్ ప్రైస్ ఎక్కువ అని అన్నాడంటే పక్క వాళ్ళతో నువ్వు కంపేర్ చేసి నీ సర్వీస్కి నీ వర్క్కి ఎందుకు అంత ప్రైస్ నువ్వు పెట్టావు అనే ఇన్ఫర్మేషన్ అనేది క్లయింట్కి పాస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్యాప్ కట్ యూజ్ చేస్తాను. ఓకే, నేను హేమలతని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. ఇప్పుడు మార్కెట్లో నేను హేమలత ఇద్దరున్నాం. ఓకే, నేను చెప్పేది ప్రాపర్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు మార్కెట్లో నేను హేమలత ఇద్దరం ఉన్నాం. సో ఇద్దరం ఉన్నప్పుడు ఎవరు మహాలక్ష్మి గారు క్లయింట్ అనుకోండి. తనకి SMM సర్వీస్ కావాలి. నేను మంత్లీ 20,000 ఛార్జ్ చేస్తానని చెప్పాను. ఓకే, హేమలత 10,000 ఛార్జ్ చేస్తానని చెప్పింది. సో మహాలక్ష్మి ఇద్దరిని కాంటాక్ట్ అయింది, హేమలతని కాంటాక్ట్ అయింది, నన్ను కూడా కాంటాక్ట్ అయింది. ఓకే, సో అప్పుడు మహాలక్ష్మి నా దగ్గరకు వచ్చి ఏం చెప్తుంది? నేను ఆల్రెడీ మార్కెట్లో చాలా మందిని కాంటాక్ట్ అయ్యానండి, నాకు 10,000కే చేస్తానన్నారు, 5,000కే SMM సర్వీస్ చేస్తానన్నారు, సో దట్ మీరు చాలా ఎక్కువ ప్రైస్ చెప్తున్నారని అన్నప్పుడు ఏం చెప్తారు మీరు? 10,000 చేస్తానన్నా, సరే అండి నేను కూడా చేసేస్తాను మీకు. అస్సలు ఇలా చేయొద్దు. ఎందుకు మీరు 20,000 ఛార్జ్ చేస్తున్నారు SMM సర్వీస్కి? ఎందుకు మంత్లీ మీరు 20,000 ఛార్జ్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్పండి. అండి, మార్కెట్లో మీరు చూస్తున్న వాళ్ళకి ఫ్రీలాన్సర్స్కి నాకు డిఫరెన్స్ ఏంటి అంటే, మీకు HD క్వాలిటీ ఇన్ఫర్మేషన్ వస్తుంది, లేదా HD క్వాలిటీ మీకు పోస్టర్స్ నేను డిజైన్ చేసి ఇస్తాను, లేదా థంబ్నెయిల్స్ డిజైన్ చేసి ఇస్తాను, లేదా మీకు రీల్స్ డిజైన్ చేసి ఇస్తాను. నేను డిజైన్ చేసే రీల్స్కి వాళ్ళు డిజైన్ చేసే రీల్స్కి క్వాలిటీ మీరే చెక్ చేసుకోండి. వాళ్ళు యూజ్ చేసే అప్లికేషన్కి నేను యూజ్ చేసే అప్లికేషన్కి మీరు డిఫరెన్స్ తెలుసుకోండి. దెన్ మీరు నేను ఎందుకు ఇంత ప్రైస్ పెట్టారనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీకు అర్థమైందా ఈ పాయింట్? మే ఐ నో ఎనీవన్? క్లియర్? క్లియర్. సో ఎప్పుడు కూడా సరే మార్కెట్లో తక్కువ చేసేస్తున్నారు కదా, క్లయింట్ లాస్ అయిపోతానేమో అని ఎప్పుడు కూడా బిహేవ్ చేయొద్దు. ఎందుకు మీరు అంత అమౌంట్ పెట్టాలి? అండ్ ప్లీజ్ బీ ట్రాన్స్పరెంట్. ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్గా ఉండండి, ఓవర్గా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ గివ్ మీ సెకండ్. మీటింగ్ ఎండ్ అయితే మళ్ళీ సేమ్ లింక్తో రీజాయిన్ అవ్వండి. మైండ్ సెట్ కరెక్షన్. Freelancing is not just a skill, it is a combination of different skills. Communication, marketing, mindset, those who treat it like a business succeed, others struggle. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నీ మైండ్ సెట్ నువ్వు ప్రాపర్గా బిల్డ్ చేసుకుంటావో, ఎప్పుడైతే నీ ఫ్రీలాన్సింగ్ నువ్వు మంచిగా బిల్డ్ చేసుకోవాలి, బాగా ఒక కెరియర్ని నువ్వు బిల్డ్ చేసుకోవాలి, యాజ్ ఏ ఎఫిలియేట్ మార్కెటర్గా, యాజ్ ఎ ఫ్రీలాన్సర్గా నేను మంచి క్లయింట్స్తో డీల్ చేయాలి, నా బిజినెస్ని అట్లీస్ట్ మంత్లీ 30,000 నుంచి 50,000 ఆర్ 80,000, యాజ్ ఏ బిగినర్గా 10,000 నుంచి 30,000 వచ్చినా సరే ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్ అండి. ట్రస్ట్ మీ గైస్, ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్. బట్ ఎప్పుడైతే నువ్వు మంచి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని ఎప్పుడైతే నువ్వు ఒక క్లయింట్ని ప్రాపర్గా డీల్ చేస్తావో ఆటోమేటిక్గా నీ స్కిల్ అనేది అప్డేట్ అవుతుంది. అండ్ ఇంకా డిఫరెంట్గా ఇప్పుడు ఒక మంత్లీ ఒక 2 క్లయింట్స్ని క్లోజ్ చేస్తున్నావు అనుకో. ఓకే, అట్లీస్ట్ ఒక 5 months 6 months అయిపోయిన తర్వాత మంత్లీ అట్లీస్ట్ 10 to 20 క్లయింట్స్ నువ్వు క్లోజ్ చేయాలి. అప్పుడే నీ గ్రాఫ్ అనేది పెరుగుతుంది, 30,000 నుంచి 80,000కి వెళ్తుంది, 1 lakh కూడా రీచ్ అవుతుంది. ఇట్స్ పాసిబుల్ వెన్ యూ లెర్న్ ప్రాపర్ స్కిల్, వెన్ యూ ఇంప్లిమెంట్, దెన్ ఓన్లీ ఇట్స్ పాసిబుల్. బ్లైండ్గా గాల్లో దీపం పెట్టేస్తే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఇక్కడ వరకు మాడ్యూల్ 1 అయింది, ఎపిసోడ్ 1 అయింది. బట్ నేను చాలా మందికి ఏంటి అంటే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను అన్నారు కదా, స్లోగా చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ వరకు క్లియరా? మే ఐ నో ఇన్ చాట్ బాక్స్ ఆల్ ఆఫ్ యూ? క్లియర్? Must respond each and every person. Clear? Clear, ma'am. Clear. Clear. Okay. Super.
మాడ్యూల్ 2 అసలు మాడ్యూల్ 1 అయిపోయింది. బేసిక్గా మనం లైక్ ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటో చెప్పుకున్నాము, ప్లాట్ఫామ్స్ చెప్పుకున్నాము, ఇండియాలో ఫ్రీలాన్సింగ్ ఎలా జరుగుతుందో తెలుసుకున్నాము, మార్కెట్లో ఎన్ని ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ వ్యాలిడ్గా ఉన్నాయో తెలుసుకున్నాము, ఏవి మార్కెట్లో డిమాండ్ ఉన్నాయో తెలుసుకున్నాము, ప్రాపర్ మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసుకున్నాము, ప్రాపర్ కమ్యూనికేషన్ ఎలా ఉండాలో తెలుసుకున్నాము. ఇంకేం తెలుసుకున్నాము మాడ్యూల్ 1లో? మాడ్యూల్ 1లో ఇంకేం తెలుసుకున్నాం? ఇంకేం తెలుసుకోలేదా? అన్ని పాయింట్స్ నేను చెప్పేశాను మహా గారు, నవ్వుతున్నారు. ఇంకా ఇంకేం తెలుసుకున్నాం? పర్సనల్ బ్రాండింగ్ సూపర్ సిద్ధిక, వెరీ నైస్. నెగోషియేషన్స్ ఓకే. ఇంకా నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందండి. అంటే ఈవెన్ నేను స్కూల్ అయినా, కాలేజ్ అయినా, లేదా నేను టీచింగ్ చేసే ఫీల్డ్‌లో అయినా సరే, ఒక ఇన్ఫర్మేషన్ చెప్పుకున్న తర్వాత, ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత, దాంట్లో అక్కడక్కడ విత్తనాల్లాగా కొన్ని పాయింట్స్ వెతుక్కొని గుర్తుపెట్టుకుంటానన్నమాట. ఆ విత్తనాల వల్ల ఆటోమేటిక్‌గా క్లాస్ రన్ అయిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్‌గా మనకి ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది గుర్తొస్తుంది. సో, అలాగే మనం తెలుసుకున్న క్లాస్ కానీ, మనం నేర్చుకున్న సిలబస్ కానీ, కోర్స్ కానీ, వాటిలో మెయిన్ పాయింట్స్ అనేది మనకు అలా పిన్ పాయింట్‌గా రావాలి. దానివల్ల ఏంటి అంటే ఆటోమేటిక్‌గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి మైండ్‌లోకి గుర్తొస్తుందన్నమాట. ఏం నేర్చుకున్నాము, ఏం తెలుసుకున్నాము అనేది. సో, అది చాలా ఇంపార్టెంట్. ఆ రీక్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. సమ్మరీ ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే సమ్మరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. మాడ్యూల్ 2లో ఏం తెలుసుకుంటాము అంటే హౌ టు ఫైండ్ క్లయింట్స్ యూజింగ్ గూగుల్ మ్యాప్స్. సో, ఇప్పుడు ప్రాపర్‌గా ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్నాము. ఒక గూగుల్ మ్యాప్‌ని యూజ్ చేసుకొని ఒక క్లయింట్‌ని మనం ఎలా గ్యాదర్ చేయొచ్చో తెలుసుకుంటాము. బెస్ట్ నిషెస్ టు టార్గెట్ లోకల్లీ. అంటే మన సరౌండింగ్స్‌లో లోకల్ బిజినెసెస్‌ని ఎలా టార్గెట్ చేయొచ్చో తెలుసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్‌నెస్ కానీ, బ్యూటీషియన్స్ కానీ, అండ్ బ్యూటీ పార్లర్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఫిట్‌నెస్ ఏరియాస్ కానీ, ఇంకేముంటాయి మన లోకల్ బిజినెసెస్? మన సరౌండింగ్స్‌లో ఇంకేం బిజినెసెస్ ఉంటాయి? బొటిక్స్ కానీ, ఇంకా అరే చెప్పండ్రా, ఎవరు మాట్లాడకపోతే ఎలా? ఫుడ్ సెంటర్స్ ఉంటాయి మ్యామ్. ఫుడ్ సెంటర్స్ ఫాస్ట్ ఫుడ్ సూపర్. సెంటర్స్, హోటల్స్ అవి ఉంటాయి. అండ్ ఫుడ్ సెంటర్స్, హోటల్స్, బ్యూటీ పార్లర్స్ ఉంటాయి మ్యామ్. బ్యూటీ పార్లర్స్ చిన్న మెయిన్ చిన్న ఇవే బ్యూటీ కదా, పార్లర్. మెయిన్ ఇవి. Yes, ma'am. కొంచెం బిజినెసెస్. ఓకే. హౌ టు కలెక్ట్ లీడ్స్. మాడ్యూల్ 2లో మనం తెలుసుకోవాల్సింది ట్యూషన్ సెంటర్స్. సూపర్ శోభా గారు. ట్యూషన్ సెంటర్స్ దట్ ఈస్ ఆల్సో నైస్. హౌ టు కలెక్ట్ లీడ్స్. ఈమెయిల్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ 3 ప్లాట్ఫామ్స్ ద్వారా మనం లీడ్స్ని ఎలా జనరేట్ చేస్తాం. కోల్డ్ మెసేజింగ్, ఈమెయిల్ స్క్రిప్ట్స్ ఫర్ అవుట్ రీచ్. సో ఒక పర్సన్కి మనం ఎలా కాంటాక్ట్ అవుతాం. సో ఇవన్నీ కూడా మాడ్యూల్ 2లో మనం తెలుసుకుంటాం అనమాట. నెక్స్ట్ హౌ టు ఫాలో అప్ వితౌట్ సౌండింగ్ డిస్పరేట్. అంటే ఒక యాజ్ ఎ ఫ్రీలాన్సర్గా మాడ్యూల్ 2లో ఒక గూగుల్ మ్యాప్స్ని యూజ్ చేసుకొని క్లయింట్స్ని నువ్వు ఎలా గ్యాదర్ చేస్తావు, అండ్ నెక్స్ట్ ఒక ప్రాపర్ నీష్ని నువ్వు ఎలా డిజైన్ చేసుకుంటావు, అండ్ క్లయింట్స్ని డిఫరెంట్ క్లయింట్స్ని నువ్వు ఈమెయిల్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎలా గ్యాదర్ చేస్తావు. కోల్డ్ మెసేజింగ్ అంటే ఏంటి, ఈమెయిల్ స్క్రిప్ట్ ద్వారా నువ్వు ఒక క్లయింట్కి ఎలాగా నువ్వు అప్రోచ్ అవుతావు, డిఫరెంట్ బిజినెస్ పర్సన్స్కి నువ్వు ఎలా కనెక్ట్ అవుతావు, అండ్ హౌ టు ఫాలో అప్ అంటే ఒక క్లయింట్ వచ్చిన తర్వాత ఆ క్లయింట్ క్లోజ్ అయ్యేంత వరకు నువ్వు ఎలా ఫాలో అప్ చేస్తావు. ఇవన్నీ కూడా నువ్వు మాడ్యూల్ 2లో తెలుసుకుంటావు. ఆర్ యూ రెడీ మాడ్యూల్ 2 నేర్చుకోవడానికి? ఎవ్రీవన్ రెడీ మ్యామ్. Yes, ma'am. Ready. రెడీ? ఓకే, గుడ్. Ready, ma'am. ఎస్, మాడ్యూల్ 2 చూద్దాం. సెషన్ అయితే సేమ్ లింక్తో రీజాయిన్ అవ్వండి. గూగుల్ మ్యాప్స్ ఫైండింగ్ క్లయింట్స్. సో గూగుల్ మ్యాప్స్ ద్వారా ఎలాగ క్లయింట్స్ వస్తారనేది మనం చూద్దాం. సర్చ్ ఫర్ లోకల్ బిజినెసెస్. ఓపెన్ గూగుల్ మ్యాప్స్, సర్చ్ ఫర్ బిజినెసెస్ నియర్ యువర్ లొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ సలూన్ నియర్ మీ, రియల్ ఎస్టేట్ ఏజెన్సీ ఇన్ వైజాగ్. నేను ఇది మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను, బట్ ఫస్ట్ థియరిటికల్గా చూడండి, దెన్ మీకు ప్రాక్టికల్గా నేను స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ మీకు చూపిస్తాను. స్టెప్ 2 చూడండి. అనలైజ్ బిజినెస్ లిస్టింగ్స్. యూ విల్ ఫైండ్ బిజినెస్ నేమ్స్, వెబ్సైట్, ఫోన్ నెంబర్స్, లొకేషన్స్. విజిట్ ఈచ్ లిస్టింగ్ అండ్ చెక్ డూ దే హ్యావ్ ఇన్స్టాగ్రామ్ పేజ్, ఆర్ రివ్యూస్ ఆర్ యాక్టివ్, అండ్ డూ దే హ్యావ్ ఎనీ వెబ్సైట్ ఆర్ నాట్. ఇక్కడ నేను 2 పాయింట్స్ చెప్పాను, 2 స్టెప్స్ చెప్పాను. ఫస్ట్ స్టెప్లో మీరు ఏం చేయాలి, గూగుల్ ఓపెన్ చేసి మీ నియర్ బైలో బ్యూటీషియన్స్ కానీ బ్యూటీ పార్లర్స్ కానీ, ట్యూషన్ సెంటర్స్ కానీ, ఫిట్నెస్ సెంటర్స్ కానీ, రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ, సలూన్స్ కానీ, ఇలా ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసి నియర్ బై యూ చెక్ చేసి దెన్ అనలైజ్ చేయాలి, బిజినెస్ని లిస్టింగ్ చేయాలి. మీరు నోట్ చేసుకోవాలి ప్రతి ఒక్క పాయింట్ కూడా. ఆ బిజినెస్ పేరేంటి, వీటిని ఏమంటామంటే స్ప్రెడ్ షీట్స్ అంటాం అనమాట.
స్ప్రెడ్ షీట్స్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఆ బిజినెస్ పేరేంటి, ఆ బిజినెస్ కి ప్రాపర్ గా క్లయింట్స్ అందరూ ప్రాపర్ రివ్యూస్ ఇస్తున్నారా లేదా, ఆ బిజినెస్ కి ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు, అండ్ వాళ్ళకి వెబ్సైట్ ఉందా లేదా, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందా లేదా, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటే యాక్టివ్ గా ఉందా లేదా, ఈ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీరు క్లియర్ గా ఒక దగ్గర నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ 2 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 2 పాయింట్స్ అర్థమయ్యాయా? నేను మళ్ళీ రేపు క్వశ్చన్స్ Clear, అడుగుతాను. ma'am. ఈ రోజు Yes, ఎలా ma'am. అయితే Clear, క్వశ్చన్స్ clear, అడిగానో ma'am. రేపు కూడా అలానే అడుగుతా. క్లియర్ ఈ 2 పాయింట్స్? Clear, ma'am. Clear, ma'am. ఎవ్రీవన్? Yes, ma'am. Clear. మల్లీశ్వరి, కవిత, మాధురి, అఖిలేష్, నిఖిల్, స్వప్న, సమిత, సుల్తానా, శివరంజని, శ్రవంతి, శ్రావణి, Clear. మణి, Clear. ఎవ్రీవన్ క్లియర్? Yes, ma'am. నేను స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ స్టెప్ 3 లో ఏంటి అంటే పొటెన్షియల్ క్లయింట్స్. అసలు డిఫరెంట్ గా మనం చాలా బిజినెసెస్ అనేది గూగుల్ ని ఓపెన్ చేసి ఐడెంటిఫై చేసాం. బట్ వాటిలో పొటెన్షియల్ గా ఎవరున్నారు, ఏ క్లయింట్ ని మనం అప్రోచ్ అవ్వాలి, యాజ్ ఎ ఫ్రీలాన్సర్ గా లేదా యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ గా నువ్వు ఒక పర్సన్ ని కాంటాక్ట్ అవ్వాలంటే ఆ పర్సన్ కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నువ్వు గ్యాదర్ చేసి ఎవరు పొటెన్షియల్ క్లయింట్ అని నువ్వు తెలుసుకోవాలి అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, పూర్ ఆర్ నో ఆన్లైన్ ప్రెజెన్స్. సో ప్రయారిటైజ్ చేయండి. డిఫరెంట్ బిజినెసెస్ ని మీరు గ్యాదర్ చేసి ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని, స్ప్రెడ్ షీట్స్ అనేది ప్రిపేర్ చేసుకొని, వాళ్ళలో ఎవరు ప్రాపర్ గా ఉంది, ఎవరి బిజినెస్ ప్రాపర్ గా ఉంది, ఎవరి బిజినెస్ ప్రాపర్ గా లేదు. అండ్ పెద్ద బిజినెసెస్ ని కాంటాక్ట్ అవ్వకండి. ఎప్పుడు కూడా చిన్న బిజినెస్ బిజినెసెస్ మాత్రమే నువ్వు కాంటాక్ట్ అవ్వాలి. నువ్వు పెద్ద వాళ్ళని కాంటాక్ట్ అయితే నీకు అసలు రెస్పాండే అవ్వరు. సో నువ్వు కొంతమందిని ప్రాపర్ గా ఒక మిడిల్ గా ఉన్న వాళ్ళని కానీ, లోవర్ గా ఉన్న వాళ్ళని కానీ నువ్వు కాంటాక్ట్ అయితే ఆటోమేటిక్ గా నీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, రెస్పాన్స్ వస్తుంది. సో దట్ నీకు ఫస్ట్ క్లయింట్ క్లోజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట. ఎవరికైతే సోషల్ మీడియా యాక్టివిటీగా లేదో వాళ్ళు పొటెన్షియల్ క్లయింట్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదు, లేదా ఫేస్బుక్ అకౌంట్ లేదు, లేదా యూట్యూబ్ ఛానల్స్ లేవు. అలాంటప్పుడు ఏంటి, నువ్వు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో నువ్వు మాట్లాడి ప్రాపర్ గా వాళ్ళకి నువ్వు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసి దెన్ నువ్వు కూడా క్రియేట్ చేస్తే నువ్వు మంత్లీ ఈజీగా యాజ్ అ ఫ్రీలాన్సర్ గా 30,000 నుంచి 40,000 ఆర్ 10,000 నుంచి 20,000 కూడా ఛార్జ్ చేయొచ్చు. ఈ పాయింట్ అర్థమైందా? చెప్పిన తర్వాత నేను ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఇక్కడ వరకే కదా చెప్పాము. ఎనీవన్? Yes, ma'am. అంతవరకు చెప్పండి. ఓకే. సి అంటే ఒక గూగుల్ మ్యాప్ అనేది నువ్వు ఓపెన్ చేసిన తర్వాత సెలూన్ నియర్ బై మీ అలా నువ్వు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అనేది సెర్చ్ చేస్తే నీకు డిఫరెంట్ పేజెస్ కానీ, డిఫరెంట్ వెబ్సైట్స్ కానీ కనిపిస్తాయి అనమాట. అలా కనిపించినప్పుడు దాంట్లో ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా నువ్వు నోట్ చేసుకోవాలి. ఆ డీటెయిల్స్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారా లేదా రికార్డింగ్ చూసి నోట్స్ రాసుకుంటారా అనేది మీ ఇష్టం. బట్ నేను ఎవ్రీ డే క్వశ్చన్స్ అడుగుతాను. ఎప్పుడైతే మీరు ప్రాపర్ గా నేర్చుకుంటారో అప్పుడే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ బిజినెస్ నేమ్, వెబ్సైట్, ఫోన్ నెంబర్, లొకేషన్, విజిట్ ఈచ్ లిస్టింగ్ అండ్ చెక్. డూ దే హ్యావ్ ఇన్స్టాగ్రామ్ పేజ్, వెబ్సైట్, ఫేస్బుక్, యూట్యూబ్, వాళ్ళ రివ్యూస్ అన్ని యాక్టివ్ గా ఉన్నాయా లేదా, వాళ్ళ ప్రొఫైల్ బాగుందా లేదా, పర్సనల్ బ్రాండింగ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా నోట్ చేసుకుంటే దెన్ పొటెన్షియల్ క్లయింట్ అనేది నువ్వు డిజైన్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ గూగుల్ మ్యాప్స్ ఫైండింగ్ క్లయింట్స్ లో ఫోర్త్ స్టెప్ ఏంటి? పడుకున్నారా, అయిపోయారా ఈ రోజు? Lead collection. How to collect leads? Lead collection. How to collect leads. Lead collection. Exactly. Email ID, phone numbers, WhatsApp contacts, Instagram profile, everything individual గా క్లియర్ గా మీరు స్ప్రెడ్ షీట్ లో 1 by 1 ప్రాపర్ గా నోట్ చేసుకోండి. సో దట్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ప్రాపర్ గా బిల్డ్ చేసుకుంటే ఆ క్లయింట్ ని మీరు కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళతో మాట్లాడడానికి మీకు స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఎదుటి వాళ్ళకి ఏం పెయిన్ పాయింట్ ఉంది, వాళ్ళలో ఏం ప్రాబ్లం ఉంది, వాళ్ళ బిజినెస్ లో ఏం ప్రాబ్లం ఉంది అనేది మీకు ముందే తెలిస్తే దెన్ మీరు ఆ క్లయింట్ ని ఈజీగా క్లోజ్ చేయొచ్చు. పాయింట్ అర్థమైందా? Yes, ma'am. అర్థమైంది. ఆకలేస్తుంది ఎందుకో నాకు. Yes, ma'am. అర్థమైందా? క్లియరా? Clear, ma'am. Clear. క్లియర్. ఓకే. నెక్స్ట్ మ్యూట్ పెట్టుకోండి, మళ్ళీ రికార్డింగ్ విన్నప్పుడు ఇబ్బంది పడుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ ఏంటి? అవుట్ రీచ్, కోల్డ్ మెసేజింగ్. అంటే ఎప్పుడైతే ఒక క్లయింట్ కి మనమే ముందు మెసేజెస్ చేస్తామో ఆటోమేటిక్ గా వాటిని కోల్డ్ మెసేజెస్ అని అంటాం అనమాట. అంటే ఒక క్లయింట్ మనం ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తామని ఒక ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం ప్రొఫెషనల్ గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం, మనం ఉన్నాము, మన దగ్గర ఈ సర్వీస్ ఉంది,
సో మీ బిజినెస్లో ఇలాంటి ప్రాబ్లం ఉంది, నేను మీ బిజినెస్ అన్ని కూడా క్రాస్ చెక్ చేశాను, సో మీకు నా సర్వీస్ కావాలనుకుంటే లేదా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఒకసారి నాతో కనెక్ట్ అవ్వండి అని ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఒక పొలైట్గా ప్రొఫెషనల్గా అవతల పర్సన్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడాన్ని కోల్డ్ మెసేజింగ్ సిస్టమ్ అంటారు. ఈ పాయింట్ అర్థమైందా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎస్ మ్యామ్, అర్థమైంది. ఎస్ మ్యామ్, క్లియర్ మ్యామ్. ఇక్కడ చూడండి, సెండ్ పర్సనలైజ్డ్ మెసేజెస్, యూజ్ మెయిల్ ఐడీస్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, అవాయిడ్ జెనరిక్ మెసేజెస్, ఫోకస్ ఆన్ దేర్ ప్రాబ్లమ్స్ అండ్ యువర్ సొల్యూషన్స్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, అవతలి పర్సన్ ప్రాబ్లం ఏంటి అనేది నీకు తెలిస్తే నువ్వు ప్రాపర్గా క్లయింట్ ని డీల్ చేయడానికి ఈజీ అవుతుంది. లేదు అవతలి పర్సన్ ప్రాబ్లమే నీకు తెలియనప్పుడు, వాళ్ళ బిజినెస్ లో ఏం ప్రాబ్లం ఉందో నీకు తెలియనప్పుడు, ఆ పర్సన్ ఇన్ కేస్ బై మిస్టేక్ బై లక్ నీకు కాల్ మాట్లాడడానికి యాక్సెస్ ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను రా. ఈరోజు క్లాస్ అయిన తర్వాత నేను మీకు ఒక టాస్క్ కూడా ఇస్తాను, సో మీరు క్రాస్ చెక్ చేసి నాకు అప్డేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హేమలతకి బొటిక్ సెంటర్ ఉంది, మహాలక్ష్మికి బ్యూటీ పార్లర్ ఉంది, ఉషా గారికి ఒక టైలర్ అంటే తన ఇంట్లోనే టైలరింగ్ చేసుకుంటున్నారు, వాళ్ళ విలేజ్లోనే చాలా ఫేమస్ తను. ఓకే, డిఫరెంట్ మోడల్స్ అనేది స్టిచ్ చేస్తూ ఉంటారు. మహాలక్ష్మి, హేమలత, ఉషా ముగ్గురిని తీసుకున్నాను నేను. వీళ్ళ ముగ్గురికి వాళ్ళ బిజినెస్ ఏంటో నేను నోట్ చేసుకున్నాను, వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఉందో లేదో క్రాస్ చెక్ చేసుకున్నాను, వాళ్ళ కంటెంట్ ఎలా ఉందో క్రాస్ చెక్ చేసుకున్నాను, లేదా వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఉందా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఎవరికి ఇన్స్టాగ్రామ్ ఉంది, ఎవరికి ఇన్స్టాగ్రామ్ లేదు, ఎవరికి మెయిల్ ఐడీస్ ఉన్నాయి, ఎవరికి ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, ఎవరి కంటెంట్ ఎలా ఉంది, లేదా ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఎవరికి లేదు, వాళ్ళతో నేను ఎలా డీల్ చేయాలి, ఎవ్రీ ఇన్ఫర్మేషన్ నేను క్లియర్గా నోట్ చేసుకున్న తర్వాత హేమలత, మహాలక్ష్మి, ఉషా నేను ముగ్గురిని కాంటాక్ట్ అయ్యాను. బట్ ముగ్గురులోనే నాకు ఇద్దరే ఫోన్ లిఫ్ట్ చేశారు, ఇద్దరు ఫోన్ లిఫ్ట్ చేసి నాకు ఒకరే ఫోన్ మాట్లాడడానికి పర్మిషన్ ఇచ్చారు, షెడ్యూల్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ హేమలత, ఉషా వీళ్ళిద్దరు ఉన్నారు, మహాలక్ష్మి గారు నాకు కాల్ లిఫ్ట్ చేయలేదు, ఆమె మాట్లాడడానికి కూడా అవసరం లేదని చెప్పేశారు. ఓకే, అప్పుడు నేను ఉషా గారు, హేమలత గారు వీళ్ళిద్దరికి బిజినెసెస్ ఉన్నాయి కదా, వాళ్ళ బిజినెసెస్ ఏంటి అనేది నేను లిస్ట్ అవుట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, ఆ లిస్ట్ అవుట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత వాళ్ళిద్దరితో నేను మాట్లాడడానికి హేమలత నాకు కాల్ పికప్ చేయడానికి నా కాల్ అనేది ఇంకా షెడ్యూల్ చేయలేదు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అప్పుడు ఉషా గారితో నేను కనెక్ట్ అవ్వడానికి ఉషా గారికి ఉన్న బిజినెస్ని, తనకున్న టైలరింగ్ స్కిల్ని తనని నేను ఆన్లైన్లో డెవలప్ చేయాలి అని నేను తనకు ఒక ఐడియా చెప్పాను కాబట్టి అది నచ్చి తను నాకు కనెక్ట్ అయింది, నాకు అపాయింట్మెంట్ ఇచ్చింది. సో దట్ దాని ప్రకారం ఆ క్లయింట్ని నేను ఎంత స్మూత్గా డీల్ చేస్తాననే ఇన్ఫర్మేషన్ అనేది నా దగ్గర ఉంది కాబట్టి నేను ఆ క్లయింట్ని క్లోజ్ చేయడానికి నాకు అది యూజ్ అవుతుంది. ఇప్పుడు అర్థమైందా? ఎస్ మ్యామ్, అఖిలేష్, అర్థమైంది. నిఖిల్, స్వప్న, సమిత, సుల్తానా, శివరంజని, శోభ, సిద్ధిక ఏదో గుళ్ళ పంతులు మంత్రాలు చదువుతారు కదా, అలా చదువుతున్నాను ప్రతి ఒక్కరికి క్లియర్ బొట్టు మ్యామ్. పెట్టి. శ్రావణి, స్వప్న అర్థమైందా? అఖిలేష్, అర్థమైంది మ్యామ్. నిఖిల్ ఉన్నారా మీరిద్దరు? క్లియర్ మ్యామ్. ఆడవాళ్ళ ఉన్నాం రాజ్యం మ్యామ్. ఎక్కువైపోయి పాప వీళ్ళిద్దరు పక్కకి వెళ్ళిపోయినట్టున్నారు. నెక్స్ట్ ఆప్షనల్ టూల్, యూజ్ కేర్ఫుల్, మ్యాప్స్ లీడ్ ఎక్స్ట్రాక్షన్ టూల్స్, ఎగ్జాంపుల్ mapsleads.net. యూజ్ ఎథికల్లీ అండ్ రెస్పాన్సిబుల్లీ, అవాయిడ్ స్పామ్ ఆర్ వైలేటింగ్ ప్లాట్ఫామ్ పాలసీస్. ఈ ప్లాట్ఫామ్ ఇక్కడ ఒక వెబ్సైట్ కానీ ఒక టూల్ కానీ ఇచ్చాను కదా, ఈ టూల్ మీరు ఓపెన్ చేసి క్లయింట్స్ని కూడా గ్యాదర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను, గివ్ మీ సెకండ్, లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఓకే, నేను పర్మిషన్ ఇవ్వాలంట, చేయమన్నారు. ఇక్కడ నేను బ్యూటీ పార్లర్ నియర్ మీ అని కొట్టా, ఎన్ని వచ్చాయో చూడండి ఇక్కడ, ఒకసారి చూడండి మీరే. నేను ఇక్కడ మోర్ ప్లేసెస్ అని పెడుతున్నాను, ఒకసారి చూడండి. శ్రావణి మ్యూట్ పెట్టుకోండి మా, ఒకసారి చూడండి ఇక్కడ ఎన్ని ఇన్ఫర్మేషన్స్ వచ్చాయో మీరే చూడండి. ఇక్కడ నేను ఇది ఒకటి ఓపెన్ చేస్తున్నాను, ఓపెన్ చేసిన తర్వాత నేను ఓపెన్ చేస్తున్నా ఉండండి. నెక్స్ట్ మీరు ఏం నోట్ చేసుకోవాలనేది నేను చెప్తా. ఏమేమి నోట్ చేసుకోవాలని చెప్పాను, ఆ బిజినెస్ నేమ్ గ్లామర్ హెర్బల్ బ్యూటీ పార్లర్ బ్రైడల్ స్టూడియో అండ్ అకాడమీ. ఓకే, సో దీనికి 5 రేటింగ్ ఉంది, 43 రివ్యూస్ అనేది ఇచ్చారు. వీళ్ళు ఇమేజెస్ ఎలా ఉన్నాయి, రివ్యూస్ ఎలా ఉన్నాయి, 43 మెంబర్స్ ఇచ్చారు, రివ్యూస్ ఎలా ఉన్నాయి. నెక్స్ట్ ఫొటోస్ చూస్తున్నాను, వీడియోస్ అవన్నీ చూస్తున్నాను. నెక్స్ట్ లొకేషన్ చెక్ చేసుకున్నాను, వాట్సాప్ కాంటాక్ట్ అవ్వడానికి నెంబర్ ఉంది, మెయిల్ ఐడి లేదు, వాట్సాప్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉందో లేదో తెలియాలి అంటే మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చెక్ చేస్తే సేమ్ ఇన్స్టాగ్రామ్ ఉందో లేదో ఎలా తెలుస్తుంది సాయి కుమారి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే నీకు నేమ్ కనిపిస్తుందో గ్లామర్ హెర్బల్ బ్యూటీ పార్లర్ అని, సేమ్ వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో క్రాస్ చెక్ చేయి. సో ఇన్స్టాగ్రామ్లో క్రాస్ చెక్ చేసిన తర్వాత నీకేంటి అంటే ఆటోమేటిక్గా నీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. నేను ఇక్కడ వైజాగ్ అని కొడుతున్నా,
సి చాలా వచ్చాయి కదా, డిఫరెంట్ ప్లేసెస్ వచ్చాయి కదా. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, వీళ్ళకి వెబ్సైట్ ఉంది. నేను ఇది ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఎస్, డాక్టర్ సునీత కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ. సి ఇక్కడ నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నాను చూడండి. ఫోన్ నెంబర్ ఉంది, మ్యాప్ ఉంది, వెబ్సైట్ ఉంది, సర్వీసెస్, రివ్యూస్, ఫొటోస్ ఇవన్నీ అంటే లోపల క్లినిక్ ఎలా ఉంటుంది అనేది ఇన్ఫర్మేషన్. వార్నర్ ఎవరో దానికోసం ఉంది, అబౌట్ వాళ్ళ కోసం కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ ఇక్కడ నాకు ఏం తెలియట్లేదు, వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఉందో లేదో నాకు తెలియట్లేదు. ఫోన్ నెంబర్ ఇచ్చారు. సో దట్ నేను దీనికి ఏం చేస్తాను, ఫోన్ నెంబర్ కలెక్ట్ చేసుకొని ఆ ఫోన్ నెంబర్ని తీసుకొని వాళ్ళతో మాట్లాడతాను, లేదా వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఉందో లేదో చెక్ చేస్తాను, వాళ్ళ వెబ్సైట్ ఉందా, వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. ఈ వెబ్సైట్ ఎలా ఉందో నేను ప్రాపర్గా చూస్తున్నాను చూడండి. వెబ్సైట్ సింగిల్ పేజ్లో ఉందా, డిఫరెంట్ పేజెస్లో ఉందా నేను చూస్తున్నాను. సో వెబ్సైట్ బాగానే ఉంది. అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి కూడా ఉంది. వెబ్సైట్ కూడా కలర్ థీమ్ బాగుంది. సో దట్ ఇంత పెద్ద వాళ్ళని నేను కాంటాక్ట్ అవ్వను. సో దట్ ఎలాంటి పర్సన్స్ నువ్వు కాంటాక్ట్ అవుతావు, లో బడ్జెట్లో. అసలు నీకు ఫస్ట్ క్లయింట్ కావాలి కాబట్టి, ఫస్ట్ నీకు ప్రాక్టికల్ కావాలి కాబట్టి డిఫరెంట్ పర్సన్స్ అనేది నువ్వు కాంటాక్ట్ అవ్వు. ఇక్కడ చూడండి చాలా మంది ఉన్నారు. ఇంకా వీళ్ళకి వెబ్సైట్ ఉంది, వాట్సాప్ నెంబర్ ఉంది, 6.4K. ఇక్కడ చూడండి 6.4K వ్యూస్ ఉన్నాయి, రివ్యూస్ ఉన్నాయి. అంత పెద్ద వాళ్ళని ఎప్పుడు కూడా కాంటాక్ట్ అవ్వకండి. ఇక్కడ జ్యూస్ సలూన్ అని ఒకటి ఉంది, 395 రివ్యూస్, కొంచెం బెటర్గానే ఉంది. ఓపెన్ చేస్తున్నాను చూడండి. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందో లేదా అనేది, ఆ నేమ్ ఏదైతే ఇక్కడ బిజినెస్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ బిజినెస్ నేమ్ తీసుకొని వెళ్ళి మీరు ఇన్స్టాగ్రామ్లో క్రాస్ చెక్ చేయండి, లేదా యూట్యూబ్లో కూడా క్రాస్ చెక్ చేయండి. సో ఇక్కడ వీళ్ళకి వెబ్సైట్ ఎలా ఉందో నేను చూస్తున్నాను. ఓకేనా, ఫస్ట్ నువ్వు వెబ్సైట్ డిజైనింగ్ నేర్చుకుంటే అప్పుడు నీకు వెబ్సైట్ ఎలా ఉందో ఏంటి అనేది తెలుస్తుంది. వీళ్ళ వెబ్సైట్ నాకు అంత ప్రాపర్గా అనిపించలేదు. ఎవ్రీథింగ్ ఆర్టిఫిషియల్గా ఉన్నాయి చూడండి. ఇక్కడ అవర్ వర్క్ అని పెట్టారు. ఈ ఫొటోస్ ఎలా ఉన్నాయి మీకు? మే ఐ నో ఇన్ చాట్ బాక్స్ ఆల్ ఆఫ్ యూ. ఏఐలో క్రియేట్ చేసిన పిక్స్ లా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, ఏఐలో క్రియేట్ చేసిన పిక్స్ లా ఉన్నాయి, అవునా? సో అది మీకు అక్కడ పెయిన్ పాయింట్ దొరికిందా, ఒక మంచి పాయింట్ దొరికిందా? అదే వాళ్ళ ఓన్ క్లయింట్స్ ని క్రియేట్ చేసిన పిక్స్ లా ఉన్నాయి. అదే వాళ్ళ ఓన్ క్లయింట్స్ ని మనం ఇంత ప్రొఫెషనల్ గా బిల్డ్ చేస్తే ఎంత అందంగా వాళ్ళకి బిల్డ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ప్రతిదీ కూడా ఏఐ ద్వారా పెట్టినట్టుంది, తెలిసిపోతుంది కదా, అవునా? Yes, సో ma'am. దాట్ ఇదొక రిమార్క్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రివ్యూస్ కూడా అంత ప్రాపర్ గా లేవు. ఇట్ మీన్స్ ప్రొఫెషనల్ గా లేవు చూడండి. అండ్ లొకేషన్ ఇచ్చారు, ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఎవ్రీథింగ్ ఇచ్చారు. ఓకే, మెయిల్ ఐడి ఇచ్చారు, అడ్రస్ ఇచ్చారు, వాట్సాప్ నెంబర్ ఉంది, కాల్ నెంబర్ కూడా ఉంది. సో దట్ మనం వాళ్ళకి కాంటాక్ట్ అయితే, మీరు కానీ వాళ్ళని డీల్ చేస్తే, మీ వెబ్సైట్ అంటే కొంచెం పొలైట్గా డీల్ చేస్తే దెన్ ఆటోమేటిక్గా వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఏంటి అనేది అర్థమవుతుంది. అర్థమైందా ఎవ్రీవన్? ఎస్ మ్యామ్, క్లియర్. అర్థమైంది. క్లియరా? క్లియర్ మ్యామ్. చెప్పండి. క్లియర్ మ్యామ్, క్లియర్. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పిన థియరీ అనేది ప్రాక్టికల్ గా చూపించాను. క్లియర్ అయిందా? ఎస్ మ్యామ్, క్లియర్ అయింది. క్లియర్ అయిందా? గివ్ మీ సెకండ్, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. క్లియర్. అలా మీరు ఏం చేస్తారంటే, క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 10 to 15 క్లయింట్స్ ద్వారా మీరు మంచి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయండి, ప్రాక్టికల్ చేయండి. ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీరు చేసి నాకు రేపు క్లాస్ లో చూపించండి. ఓకేనా? ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది కదా. Okay, నెక్స్ట్ ma'am. నెక్స్ట్ వెళ్దాం. ఇంపార్టెంట్ ఎడిషన్స్ అంటే ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఒక గూగుల్ మ్యాప్ ని యూజ్ చేసుకొని మనం ఎలా చేయాలనేది చూపించాను, అవునా? గూగుల్ మ్యాప్ ఎలా చేయాలి, ఒక గూగుల్ మ్యాప్ ని యూజ్ చేసుకొని మన క్లయింట్స్ ని ఎలా తెచ్చుకోవచ్చు అనే ఒక ఇన్ఫర్మేషన్ అనేది నేను పాస్ చేశాను. అండ్ మరి ఎలా సెర్చ్ చేసిన తర్వాత వాళ్ళలో ఉన్న మిస్టేక్స్ మనం గ్యాదర్ చేసుకొని వాళ్ళ క్లయింట్ తో మాట్లాడడానికి మనం ఒక పర్మిషన్ అనేది ఎలా తీసుకోవాలనేది కూడా మనం కమింగ్ స్లైడ్స్ లో చూద్దాం. డోంట్ టార్గెట్ ఎవ్రీవన్. నేను ఆల్రెడీ ఇందాక చెప్పా, బిగ్ మార్కెట్స్ ఉన్న వాళ్ళని ఎప్పుడూ కూడా టార్గెట్ చేయొద్దు. దట్ ఈస్ ఎ మేజర్ మిస్టేక్. బికాస్ సాయి కుమారి గారు, నేను ఇంతమందిని కాంటాక్ట్ అయ్యాను, నాకు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదంటే, అరే ఎందుకు రెస్పాండ్ అవ్వాలరా? నువ్వు కాంటాక్ట్ అయిన వాళ్ళే తప్పు. పొటెన్షియల్ క్లయింట్ ఎలా ఉంటారని నేను చెప్పానుగా. పొటెన్షియల్ క్లయింట్స్ ఎవరు అనేది నేను చెప్పానా లేదా? ఎవరు పొటెన్షియల్ ma'am. క్లయింట్స్? ఒక ఇన్స్టాగ్రామ్ కానీ వెబ్సైట్ కానీ ఇలాంటివి ఏవి అంటే సోషల్ మీడియాలో వాళ్ళ బిజినెస్ లేకుండా ఉన్న వాళ్ళు పొటెన్షియల్ క్లయింట్స్. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళ మిస్టేక్స్ అనేది మనం ఎన్ని తెలుసుకుంటామో అలాంటి పర్సన్స్ మనకి పొటెన్షియల్ క్లయింట్స్ అవుతారు. ఓకేనా? నెక్స్ట్, ఎనీ బిజినెసెస్ అప్రోచ్ లో సక్సెస్. అందరినీ అప్రోచ్ అయిపోవడం, కాన్ఫిడెన్స్ లో అయిపోవడం ఏమి యూజ్ ఉండదు, లో సక్సెస్ వస్తుంది.
నెక్స్ట్ చూస్ వన్ నీష్ ఓన్లీ. ఎగ్జాంపుల్ సలూన్స్ కానీ, బ్యూటీషియన్స్ బ్యూటీ పార్లర్స్ కానీ, శోభా గారు చెప్పినట్టు ట్యూషన్స్ కానీ, లేదా బొటిక్స్ కానీ, ఏదో ఒకటే చూస్ చేసుకొని దాని ప్రకారం మీరు చెక్ చేయండి. నెక్స్ట్ అండర్స్టాండ్ దేర్ ప్రాబ్లమ్స్ డీప్లీ. అసలు వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి, వాళ్ళ వెబ్సైట్లో కానీ, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో కానీ ఇవన్నీ క్రాస్ చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఆ నేమ్, నా బిజినెస్ నేమ్ తీసుకొని వెళ్ళి మీరు ఇన్స్టాగ్రామ్లో క్రాస్ చెక్ చేస్తే ఆ బిజినెస్ ఉందా లేదా అనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. రీసెర్చ్ బిఫోర్ మెసేజింగ్. ఎప్పుడైతే ఎదుటి పర్సన్తో నువ్వు మాట్లాడాలి అని డిసైడ్ అయ్యావో, నువ్వు ఒక ప్రాపర్ స్ప్రెడ్ షీట్ అనేది మెన్షన్ చేసుకొని నోట్ చేసుకొని పెట్టుకుంటే ఆ పర్సన్తో నువ్వు మాట్లాడడానికి ఒక స్కోప్ వస్తుంది. దెన్ ఆటోమేటిక్గా ఈజీగా డీల్ క్లోజ్ చేయొచ్చు. క్లియరా? క్లియర్ మ్యామ్, క్లియర్. Clear, ma'am. Clear, ma'am. Clear, ma'am. క్లియర్. నెక్స్ట్ బిఫోర్ మెసేజింగ్ చెక్ దేర్ ఇన్స్టాగ్రామ్. ఆల్రెడీ చెప్పా. ఐడెంటిఫై 1 or 2 ప్రాబ్లమ్స్ ఆర్ 3 ప్రాబ్లమ్స్. మీరు అంటే గ్రిప్ లో పెట్టుకోండి. వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది మీరు గ్రిప్ లో పెట్టుకుంటే మీరు మాట్లాడడానికి ఇంకా ఈజీ అవుతుంది. యువర్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఆర్ నాట్ కన్సిస్టెంట్. అంటే వాళ్ళకి మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చెక్ చేశానండి, కంటెంట్ అంత బాగాలేదు అని చెప్పడం కన్నా, మీ ఇన్స్టాగ్రామ్ కంటెంట్ నేను చెక్ చేశాను, ఇట్స్ నైస్ బట్ ఐ కెన్ డూ మోర్ దెన్ దిస్. I can provide your, I can deal your service, like I can deal your Insta pages or your website in better way. అని ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్, ప్రొఫెషనల్ వర్డ్స్ అనేది కొంచెం యూజ్ చేసి యూ కెన్ డీల్. సి ఒక పర్సనలైజ్ మెసేజ్ ఎలా పెట్టాలి? హాయ్, ఐ ప్రొవైడ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. ఇస్ ఇట్ రైట్? నో రైట్? అవునా? ఇలా పెడతామా? Yes, ma'am. ఒకే లైన్ లో నువ్వు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పేయాలంటే ఎలా పాసిబుల్ అయిపోతుంది? 100% నో. అప్పుడు దానికి నువ్వు ఎలా పెడతావు? హాయ్, ఐ సా యువర్ సెలూన్ ఆన్ గూగుల్ మ్యాప్స్, యువర్ రివ్యూస్ ఆర్ గ్రేట్ బట్ యువర్ ఇన్స్టాగ్రామ్ ఇన్యాక్టివ్. ఐ కెన్ హెల్ప్ యూ గెట్ మోర్ లోకల్ క్లయింట్స్ త్రూ కంటెంట్. సి ఎంత ప్రొఫెషనల్ గా ఉంది? అర్థం అవుతుందా? ఎస్ మ్యామ్, అర్థమవుతుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? క్లియర్ మ్యామ్, క్లియర్. ఎలా పెట్టకూడదు, ఎలా పెట్టాలి అని చెప్పా. ఫస్ట్ వాళ్ళలో ఉన్న పాజిటివిటీ చెప్పండి, దెన్ నెగిటివ్ కోసం మాట్లాడండి. క్లియర్ మ్యామ్. అఖిలేష్ ఇంత పెద్ద మ్యామ్ అని పెట్టాడు. ఓకే, నెక్స్ట్ ఆఫర్ వాల్యూ ఫస్ట్. డోంట్ జస్ట్ ఆస్క్ ఫర్ వర్క్. ఎప్పుడు కూడా మీరు నాకు సర్వీస్ కానీ ప్రొవైడ్ చేయమని నన్ను అడిగితే నేను మీకు బెటర్గా ఇస్తానండి, నేను ఇది చేస్తానండి, అది చేస్తానండి. అలా కాదండి నువ్వు డీల్ చేయడం. నువ్వు ఏం సజెస్ట్ చేస్తావు వాళ్ళకి? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ కంటెంట్ బాగలేదు, సో దట్ ఇన్స్టాగ్రామ్ కంటెంట్ ఎలా పోస్ట్ చేయాలో ఇలా ఉంటుందండి కంటెంట్ విధానం. ఈ కంటెంట్ ఇలా పోస్ట్ చేస్తే మీకు ఇంత మంచిగా బిజినెస్ గ్రో అవుతుంది. గివ్ వన్ ఫ్రీ ఐడియా, దెన్ బిల్డ్ ట్రస్ట్ ఇన్స్టెంట్లీ. సో దట్ ఆటోమేటిక్గా క్లయింట్ అనేది నీకు వెంటనే క్లోజ్ అవ్వకపోయినా సరే నెక్స్ట్ అయినా సరే నీకు క్లోజ్ అవుతారనమాట. ఫాలోఅప్ ఫార్ములా. మోస్ట్ డీల్స్ క్లోజ్ ఇన్ ఫాలోఅప్స్ డే 1, డే 3, డే 7. ఇలా మీరు కొన్ని డేస్ అనేది ప్రాపర్గా పెట్టుకొని ఒక ప్రాపర్ ఫాలోఅప్ అనేది చేస్తే దెన్ ఆటోమేటిక్గా ఆ క్లయింట్ అనేది మీకు క్లోజ్ అవుతారు. మంచిగా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తే దెన్ మీకు ఒక క్లయింట్ క్లోజ్ అయితే ఆటోమేటిక్గా నెక్స్ట్ క్లయింట్ నుంచి ఎలా క్లోజ్ చేసుకోవాలి అనేది, ఒక స్ప్రెడ్ షీట్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది ఒక ఇన్ఫర్మేషన్ మీరు కానీ ప్రాపర్గా రీబిల్డ్ చేసుకుంటే దెన్ ఒక క్లయింట్ దగ్గర నుంచి నెక్స్ట్ క్లయింట్కి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ అవాయిడ్ స్పామ్ మెసేజెస్. డోంట్ సెండ్ బల్క్ మెసేజెస్. ఒకసారి మెసేజ్ చేసి రెస్పాండ్ అవ్వకపోతే, హాయ్ అండి, ఉన్నారా అండి, నేను మీకు ఇది చేస్తానండి, నేను అది చేస్తానండి, మీకు ఫేస్బుక్ యాడ్ సర్వీస్ చేస్తానండి, నేను క్యాన్వాలో ప్రో అండి, నేను వెబ్సైట్ డిజైన్ చేస్తానండి, మీకు ఇంత తక్కువ అమౌంట్కే చేసేస్తానండి. ఇలాంటివన్నీ నువ్వు చెప్పుకొని పోతూ ఉంటే అవతల వాడిని మెసేజే పట్టించుకోకపోతే ఎందుకు? యూజే ఉండదు. దానివల్ల నీ మార్కెట్లో నీ పేరు పోగొట్టుకుంటావు, వచ్చే క్లయింట్ కూడా లాస్ అవుతావు. సో అలా ఎప్పుడు చేయొద్దు. దిస్ కెన్ డ్యామేజ్ యువర్ రెప్యుటేషన్. నీ రెస్పాన్సిబిలిటీ అనేది ఎప్పుడు కూడా నిన్ను డెవలప్ చేసుకునేలాగా చూసుకో తప్ప తగ్గించుకునేలాగా మాత్రం చూసుకోవద్దు. నెక్స్ట్ కన్వర్షన్ రియాలిటీ. అవుట్ రీచ్ నెంబర్స్. ఆల్మోస్ట్ ఒక 100 మెసేజెస్ ఆర్ 150 మెసేజెస్ పెడితే నీకు 10 రిప్లైస్ వస్తాయి. 10 రిప్లైస్ వస్తే 2 to 3 క్లయింట్స్ క్లోజ్ అవుతారు. డోంట్ ఎక్స్పెక్ట్ ఇన్స్టెంట్ సక్సెస్. ఎప్పుడు కూడా ఒక సక్సెస్ అనేది ఇంత ఫాస్ట్గా అయిపోవాలని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయదు. ఇట్స్ టేక్స్ సమ్ టైం. కొంతమందికి 1 month పట్టచ్చు, కొంతమందికి 2 months పట్టచ్చు, కొంతమందికి 3 months పట్టచ్చు. ఏమో, వీ కాంట్ జడ్జ్ కదా. సో ఇట్స్ అకార్డింగ్ టు హౌ యూ చూస్ క్లయింట్స్. నువ్వు ఒక క్లయింట్ని ఎలా అప్రోచ్ అవుతున్నావో, ఆ క్లయింట్ ఎవరు, నువ్వు కాంటాక్ట్ అయ్యే క్లయింట్ యొక్క ప్రాబ్లం ఏంటి, దాన్ని బట్టి నీకు ఆటోమేటిక్గా వాళ్ళు క్లోజ్ అవుతారు.
నెక్స్ట్ బిల్డ్ లోకల్ అథారిటీ. ఇఫ్ యూ టార్గెట్ లోకల్ క్లయింట్స్ యూజ్ లోకల్ లాంగ్వేజ్ అకేషనల్లీ. అంటే నువ్వు మాట్లాడే విధానం, ఇప్పుడు నీ లోకల్ క్లయింట్స్ ఎవరో వాళ్ళతో నువ్వు ఏ లాంగ్వేజ్లో మాట్లాడాలి, నువ్వు కాంటాక్ట్ అయ్యే బిజినెస్ ఏంటి, దాని ప్రకారం నువ్వు మాట్లాడు. ఇన్ కేస్ వాళ్ళు మాట్లాడడానికి ఒక 2 minutes మాట్లాడడానికి నీకు ఓకే అన్నారనుకోండి, అగ్రీ చేశారనుకోండి, ఓకే అండి మీ అడ్రస్ ఇస్తారా, సో దట్ నేను ఆ అడ్రస్కి వచ్చి మీకు కంప్లీట్గా సర్వీస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ మీకు నా డెమో వర్క్స్ ఏమైనా చూడాలి అని అనుకుంటే నేను మీకు ఇప్పుడు క్లియర్గా షేర్ చేస్తాను, ఒకసారి లిస్ట్ అవుట్ చేయండి. మీరు చూసిన తర్వాత మీకు ఏమైనా ఇంకా బెటర్గా ఏమైనా కావాలనుకున్నా సరే ఐ కెన్ డూ దిస్. సో ఒకసారి ఆలోచించండి, మాట్లాడదాం. క్లోజ్ ద డీల్. ఇలా మీరు ప్రాపర్గా మాట్లాడితే ఆటోమేటిక్గా లోకల్ బిజినెసెస్కి ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. అండ్ లోకల్ బిజినెసెస్లో ఏంటి అంటే, గివ్ ఎ సెకండ్, లోకల్ బిజినెస్లో మీకు ఏంటి అంటే వాళ్ళతో మీరు ఎంత పొలైట్గా మాట్లాడతారో, మ్యాక్సిమం లోకల్ బిజినెస్ అన్నీ కూడా మ్యాక్సిమం ఆన్లైన్లో ఉంటే ఓకే, బట్ ఆన్లైన్లో లేకుండా జస్ట్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకున్న ఒక గూగుల్ మ్యాప్స్ ద్వారా మీరు తీసేసుకున్న తర్వాత వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటో తెలియదు, కొంతమందికి యూట్యూబ్ అంటే ఏంటో తెలియదు. ఆఫ్లైన్లో మేబీ వాళ్ళు టాప్ అయి ఉండొచ్చు, ఆఫ్లైన్లో మేబీ వాళ్ళు టాప్ అయి ఉండొచ్చు, బట్ ఆన్లైన్లో ఏంటి అంటే వాళ్ళకి ఎలా చేయాలో తెలియకపోవచ్చు, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో తెలియకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళతో మీరు ప్రాపర్గా మాట్లాడండి, వాళ్ళ బిజినెస్ యొక్క ప్రాబ్లమ్ని ప్రాపర్గా అర్థం చేసుకొని ప్రాపర్గా కన్వే చేయండి వాళ్ళకి. సేఫ్టీ అండ్ ఎథికల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో దట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అండ్ ఉమెన్ ఆల్సో పర్ఫెక్ట్. ఓకే, డోంట్ మిస్యూజ్ స్క్రాప్ డేటా. వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏదైతే డేటాను మీరు అనలైజ్ చేస్తారో ఆ డేటాను కానీ మీరు మిస్యూజ్ చేశారో, మేబీ ఆ మిస్యూజ్ చేయడం వల్ల మీకు ఏదైనా బెనిఫిట్ అవ్వచ్చు, లేదా మీకు రివెంజ్ తీర్చుకోవచ్చు, కోపం తగ్గచ్చు. బట్ నెక్స్ట్ నుంచి మార్కెట్లో మీకు డిమాండ్ పడిపోతుంది, మీ రెప్యుటేషన్ పోతుంది, మీకున్న ఏదైతే క్లయింట్స్ నెక్స్ట్ కమింగ్ క్లయింట్స్ వస్తారో అక్కడ నుంచి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు, మీ ఇన్కమే ఆగిపోతుంది. ఎప్పుడు కూడా అలాంటి బుల్షిట్ థింగ్స్ చేయకండి. ఓకే, నెక్స్ట్ గివ్ మీ సెకండ్. లాంగ్ టర్మ్ సక్సెస్ ట్రస్ట్ బేస్డ్ అప్రోచ్. ఎప్పుడైనా నువ్వు అవతల పర్సన్కి ఎంత మంచిగా రెస్పెక్ట్ఫుల్గా ఉంటావో, ఎంత మంచిగా నువ్వు ఇంపాక్ట్ఫుల్గా మాట్లాడతావో, అంతే నీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకొని వాళ్ళు నీకు అంతే మంచిగా క్లయింట్ని క్లోజ్ చేసుకోవడానికి కానీ, లేదా వాళ్ళు నీతో అంతే మంచిగా కోఆపరేట్ చేస్తారు, సో దట్ నీకు ఈజీగా డీల్ అనేది క్లోజ్ అవుతుంది. ఫైండింగ్ క్లయింట్స్ ఇస్ నాట్ అబౌట్ సెండింగ్ మోర్ మెసేజెస్. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, finding clients, it's not about sending more messages. It is about sending the right message to the right people with the right approach. Clear all of you till here? Any doubts unnaya? Yes ma'am, clear. May I know in chat box all of you, everyone? Clear ah? ఇక్కడ వరకు అర్థమైందా? Clear ma'am, clear. Clear? Clear, ma'am. Clear. Clear, ma'am. Clear. Okay. Good. How was the session? అర్థమైందా? కొత్త పాయింట్స్ ఏమైనా తెలుసుకున్నారా? Yes, ma'am. కొత్త పాయింట్స్ తెలుసుకున్నారా? Yes ma'am. ఓకే, ఏం పాయింట్స్ తెలుసుకున్నారు? ఏం అర్థమైంది? నేర్చుకున్నావు? ఏం అర్థమైంది? మేక్ ఇట్ ఫాస్ట్. How to get clients from Google Maps. Okay. Lead collection through Google Maps. Okay. క్లయింట్స్ ఎలా వస్తారో ఎలా డీల్ చేయాలో తెలుసుకున్నారు. ఓకే, గూగుల్లో కూడా మనం క్లయింట్స్ అప్రోచ్ అవ్వాలి. ఏంటిమా చెప్పండి. మయూరి, శోభ, ఉమా, మల్లీశ్వరి, కవిత, శ్రావణి లేరా ఎవరు? సిద్ధిక, శ్రవంతి. Used to search clients. How to find potential clients. ఏం అర్థమైంది? ఎలా అనిపించింది? కొత్తగా ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకున్నారా? Yes ma'am, నేను మాట్లాడొచ్చా మ్యామ్? ఎస్ మ్యామ్, యూ కెన్. యాక్చువల్‌గా నేను ఫ్రీలాన్సింగ్ అంటే మనం కొంచెం ఫీవర్, అప్‌వర్క్ ఇలాంటి ప్లాట్‌ఫామ్స్‌లో మనం ఏదైతే వర్క్ చేస్తామంటే డెమో ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనం అందులో పోస్ట్ చేస్తే క్లయింట్స్ ఆటోమేటిక్‌గా వస్తారు. ఇంతవరకే నాకు తెలుసు మ్యామ్. బట్ ఇప్పుడేంటంటే క్లయింట్స్‌ని మనం కూడా ఆటోమేటిక్‌గా సెర్చ్ చేయాలి. గూగుల్ మ్యాప్‌లో సెర్చ్ చేసి వాళ్ళ బిజినెస్ ఎలా ఉంది, ఏంటి, ఎవరికి వెబ్‌సైట్ ఉంది, ఎవరికి ఇన్‌స్టాగ్రామ్ ఉంది, లేదు అని తెలుసుకొని మరి మనం వాళ్ళని అప్రోచ్ అయితే ఆటోమేటిక్‌గా మనకి బిజినెస్ మన వర్క్ అనేది సక్సెస్ అవుతుంది అనే విషయం అయితే నేను తెలుసుకున్నాను మ్యామ్. అదైతే కొత్త పాయింట్. ఇంతవరకు నాకైతే తెలీదు.
ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, లేదంటే లింక్డ్ఇన్‌లో గానీ, ఫీవర్, అప్‌వర్క్ వీటిల్లో అప్లై చేస్తే ఆటోమేటిక్‌గా క్లయింట్స్ వస్తారు మనకి. వాళ్ళే మనల్ని అప్రోచ్ అవుతారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉన్నాను నేను ఇప్పటి వరకు. ఓకే. బట్ ఇప్పుడు మనం కూడా వాళ్ళకి అప్రోచ్ అవ్వాలి అని అర్థమైంది. ఎగ్జాక్ట్‌లీ. యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా మనం ఒక ప్రాపర్ స్కిల్ నేర్చుకుంటే ఆటోమేటిక్‌గా మనం క్లయింట్స్‌ని ఈజీగా గ్యాదర్ చేయొచ్చు. ఇట్స్ పాసిబుల్. యెస్ మ్యామ్. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఏంటి మా ఉషా? సారీ మ్యామ్, మా పాప స్కూల్ నుంచి వచ్చింది. తను మ్యూట్ పెట్టుకోకపోతే మీకు ఆటోమేటిక్‌గా రికార్డింగ్ టైమ్‌లో చాలా ఇబ్బంది అయిపోతుంది. ఓకే. ఫైన్. ఇది రికార్డింగ్ ఇస్తాను. సో, ప్రాపర్‌గా వినండి. డే 1, డే 2 కూడా కంప్లీట్‌గా ప్రాపర్‌గా చూస్తే దెన్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో, ఇన్ కేస్ ఏ డౌట్ ఉన్నా సరే యూ కెన్ కనెక్ట్ మీ ఇన్ వాట్సాప్. ఐ హోప్ ఈ క్లాస్ మీకు బాగా హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మాక్సిమం టుమారో కూడా 11:30కి నేను తీసుకుంటా. ఓకేనా?